చంద్రబాబు విడుదల చేసిన నియోజకవర్గాల ర్యాంకింగ్స్లో టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి చిట్ట చివరి అడుగు స్థానంలో ఉన్నారు. నియోజకవర్గాల ర్యాంకింగ్స్లో అందరికంటే గుంటూరు వెస్ట్ వెనకబడింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గల్లా మాధవి పనితీరు మొదటి నుంచి కూడా వివాదాస్పదమే. అధికారులతో పాటు సొంత పార్టీ నేతలతో కూడా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుకు విభేదాలున్నాయి. ఏడాది క్రితం గల్లా మాధవి ఇస్కాన్ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారాన్ని రేపాయి. భార్య పదవిని అడ్డుపెట్టుకున్న రామచంద్రరావు బాపట్ల లక్ష్మీపురంలో మత్స్యకారుల భూములు కబ్జా చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పటికే గల్లా మాధవి, ఆమె భర్తపై అధిష్టానానికి చాలాసార్లు ఫిర్యాదులు వెళ్ళాయి. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడికి సైతం గల్లా మాధవే సూత్రధారిగా వ్యవహరించారు. అయితే అంత ప్రొయాక్టివ్గా, అంత రెచ్చిపోవడానికి కారణం ఎటు ర్యాంకింగ్లో అట్టడుగు చేరిపోయాం, ఇలాంటి కార్యక్రమం చేసైనా వాళ్ళ దృష్టిలో పడాలి, ప్రసన్నం చేసుకోవాలి చంద్రబాబుని, ఆయన తనయుణ్ణి అని చేసిన ప్రయత్నం ప్రస్తుతం ఎందుకు అనేది ర్యాంకింగ్స్ ద్వారా బట్టబయలైంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, సో మొత్తం ఆయన చంద్రబాబు నాయుడు స్వయంగా చేసుకున్న సర్వేల్లో ఎమ్మెల్యేల పనితీరు అంశంలో 127వ అట్టడుగు స్థానంలో గల్లా మాధవి ఉంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి, వాళ్ళ దృష్టిలో మార్కులు కొట్టేయడానికి, వాళ్ళ దృష్టిలో పడడానికి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికే ఈ దాడి అనేది ప్రస్తుతం అర్థమవుతున్న నేపథ్యం. ఏమంటారు? ఖచ్చితంగా ప్రజల్లో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరు అత్యంత దరిద్రంగా, అత్యంత దారుణంగా ఉందని చంద్రబాబు రిలీజ్ చేసిన ఆ గ్రేడింగ్స్లోనే, ఇచ్చిన ర్యాంకింగ్లోనే తెలుస్తోందంటూ పబ్లిక్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే మొదటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావు వ్యవహారం పూర్తిగా వివాదాస్పదంగా మారింది. వాళ్ళకి ఎవరు పడరు, వారికి ఆ పార్టీలో ఉన్న నాయకులే పడరు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులతో కూడా, కార్పొరేషన్ అధికారులతో కూడా గొడవలు ఉన్నాయి. అనేక సార్లు అధికారులపైన ప్రెస్ మీట్ పెట్టి ఆమె నా మాట ఎవరు విట్టలేదని చెప్పుకున్న దాకా పరిస్థితి. గత ఏడాది ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత అమ్ముతూ ఉన్నారు. అయితే వాళ్ళని ఆమె ఆ భగవద్గీత అమ్ముతున్న ఇస్కాన్ ప్రతినిధులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది జాతీయ స్థాయిలో దుమారం రేపడంతో వెంటనే పరుగులు తీసుకుంటూ వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు బాపట్ల ఇప్పటికీ ఆ ఇష్యూ నలుగుతూనే ఉంది. బాపట్ల లక్ష్మీపురంలో మత్స్య అధికారుల భార్య పదవిని అడ్డం పెట్టుకుని గల్లా రామచంద్రరావు భూమిని కబ్జా చేశారు. ఆ వ్యవహారం ఇంకా నలుగుతూనే ఉంది. 2 నెలల క్రితం పూర్తిగా ఎన్టీఆర్ స్టేడియం, మున్సిపల్ స్టేడియం ఉంది. ఆ పాలకవర్గ వ్యవహారంలో పూర్తిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో వీళ్ళకి గొడవలు అయ్యాయి. అలానే ధూళిపాల నరేంద్రకు, గల్లా రామచంద్రరావుకు మధ్య గొడవలు అయ్యాయి. అలానే నియోజకవర్గంలో డివిజన్ స్థాయి నాయకులను కూడా తీసివేయడంతో అనేక గొడవలు అయ్యాయి. చాలామంది గల్లా మాధవి దూకుడు, అలానే ఈ వ్యవహారం పైన అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పూర్తిగా గల్లా మాధవి, ఆమె భర్త ఒంటరి అయిపోయిన పరిస్థితి. దీంతో ఖచ్చితంగా అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు మన్ననలు పొందొచ్చు అని ఒక కుట్రతోనే, ఒక పథకం ప్రకారమే ఆయన ఇంటిపైన దాడి చేసినట్టు పెద్ద ఎత్తున గుంటూరులో చర్చ జరుగుతుంది. పనితీరులో గల్లా మాధవి 0 అయితే, దాడులు చేయటంలో, ఈ రాష్ట్రంలో దాడులు చేసి దమనకాండ సృష్టించడంలో గల్లా మొదటి ప్లేస్లో ఉన్నారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. హరి, ఓకే అశోక్.